హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నిపత్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో 2020 నోటిఫికేషన్కి వాటిలో మనకు ఆర్మీ జీడీ కానీ, టెక్నికల్ కానీ, ట్రేడ్స్మెన్ కానీ, నర్సింగ్ అసిస్టెంట్ కానీ, అదేవిధంగా అమ్మాయిలు ఉమెన్ మిలిటరీ పోలీస్ కానీ అండ్ కొంతమంది సిపాయి ఫార్మర్ కానీ ఎవరైతే అప్లై చేశారో 2020 ఆర్మీ నోటిఫికేషన్స్కి వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ ట్రేడ్కి ఏ డేట్ని ఎగ్జామ్ ఉంది ప్రతి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే అడ్మిట్ కార్డ్ కోసం వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎగ్జామ్ చెక్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ సెంటర్ ఎక్కడ పడింది అనేది కింద కామెంట్ తీయండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్న దానికి మీరు ఒక లైక్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా అండ్ ఫాస్ట్ అప్డేట్ కావాలంటే కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. మీరు ముందుగా ఏం చేస్తారంటే కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు JCO/war అగ్నివీర్ అప్లై లాగిన్ ఉందిగా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ముందుగా లేదు అనుకుంటే కనుక మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసినటువంటి ప్రింట్అవుట్ ఉంటే కనుక మీ కాడ ఆ ప్రింట్అవుట్లోనే మీకు రోల్ నెంబర్ అయితే ఉంటుంది, JIA. ఆ రోల్ నెంబర్ అయితే మీరైతే కాపీ చేసుకొని పెట్టుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ దీన్ని క్లిక్ చేశారంటే కనుక అంటే ఇది ఒక క్యాప్చర్ అనమాట. ఈ క్యాప్చర్ని కింద బాక్స్లో ఎంటర్ చేసి కింద మనకు లాగిన్ టు కన్ఫర్మ్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్రదర్ మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు మై ప్రొఫైల్, అప్లై ఆన్లైన్, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా. మీరు ముందుగా ఏం చేశారంటే అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసుకొని మీరు మొత్తం కూడా చూసుకోండి ఎక్కడ మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా మొత్తం కూడా. ఒకవేళ ఇక్కడ ఎవరికైతే సబ్మిటెడ్ ఉందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఇక్కడ మీకు రోల్ నెంబర్ ఉంది కదా మీది, ఈ రోల్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏ విధంగా ఉందో మొత్తం కూడా విత్ డాష్ బోర్డ్ ఉంది కదా చిన్నవి, అవి కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. ఏం లేదు వెబ్సైట్లో మీరు దాన్ని కాపీ చేసుకొని పెట్టుకోండి అంతే. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ అనేది ఇక్కడ మీకు కింద లెఫ్ట్ సైడే ఆన్లైన్ CE అడ్మిట్ కార్డ్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. అయితే ఎవరైతే ఇంకొకటి ఒక ఆప్షన్ అనమాట, మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా రాదు అనమాట. కొంతమంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా రాకపోతే మీకు డాష్ బోర్డ్ ఓపెన్ కాకపోతే ఇక్కడ మీకు పైన వెల్కమ్ టు అని మీ పేరు అయితే ఉంటుంది. మీ పేరు మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. అంటే డాష్ బోర్డ్ అంటే ఇది మై ప్రొఫైల్, అప్లై ఆన్లైన్, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్, చేంజ్ పాస్వర్డ్, ఈ విధంగా ఈ ఆప్షన్లు అయితే వస్తాయి అనమాట. కొంతమందికి ఈ విధంగా రానప్పుడు అక్కడ పైన మీరు అప్లికేషన్ వెల్కమ్ టు ఉంది కదా మీ పేరు, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఆన్లైన్ CE అడ్మిట్ కార్డ్ మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత మీకు వేరే సైట్కి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎస్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఎస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అనమాట. ఈ క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా JIA రోల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మీరు దాన్ని కాపీ చేసుకొని పెట్టుకోనని ఫస్ట్ ఏవైతే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి కదా ఆ లెటర్స్ నుంచి లాస్ట్ నెంబర్ సిరీస్ వరకు మొత్తం కూడా టైప్ చేయాలి. అక్కడ డాష్ బోర్డ్ ఉంటే డాష్ బోర్డ్ మొత్తం కూడా. అండ్ కింద వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏ విధంగా ఎంటర్ చేయాలంటే డేటు, మంత్, ఇయర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జనవరి 2, 2004 అనుకోండి. జనవరి 2 అంటే 2, జనవరి అంటే 1 కదా, 01, 2002 అంటే ఇట్లా మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. మీరు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఏంటంటే మళ్ళీ మీరు పాస్వర్డ్ అనేది ఒకటి కొత్తదే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, మీకు లాగిన్ అవ్వదు అనమాట. లాగిన్ అవ్వకుండా ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మళ్ళీ మీరు JIA రోల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ పాతది పాస్వర్డ్ అంటే మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు బ్యాక్ అయితే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మీకు బ్యాక్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మీ రోల్ నెంబరు మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటారు కదా మళ్ళీ పాస్వర్డ్ అది ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. అయితే బ్రదర్ లాగిన్ అయ్యే ముందు మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్రజెంట్ అగ్నివీర్ జనరల్ 2D జీడీకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు జూన్ 30 నుండి జూలై 3వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓన్లీ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఎవరికైతే జనరల్ డ్యూటీకి అప్లై చేసారో వాళ్ళకు మాత్రమే జూన్ 16వ తేదీన అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక మిగతా ట్రేడ్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే జూన్ 18వ తేదీన అడ్మిట్ కార్డులు వస్తాయి.
కాబట్టి ఈరోజు ఎవరైతే జీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం లాగిన్ అవ్వండి. ఇక రిమైనింగ్ 18వ తేదీన మిగతా ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోండి, అంటే లాగిన్ అవ్వండి అడ్మిట్ కార్డ్ కోసం. ఇక ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th క్లాస్ ఎవరైతే అప్లై చేశారో జూలై 3 నుండి జూలై 4వ తేదీ వరకు ఎగ్జాము, 60 నిమిషాల టైమింగ్. టెక్నికల్కి అప్లై చేసిన వాళ్ళకు జూలై 4వ తేదీన ఎగ్జాము. అండ్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్కి అప్లై చేసిన వాళ్ళకు జూలై 7th ఎగ్జాము. అండ్ ఉమెన్ మిలిటరీ పోలీసు ఎవరైతే అమ్మాయిలు అప్లై చేశారో వాళ్ళకు జూలై 7th ఎగ్జాము. అండ్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేశారో జూలై 8th ఎగ్జామ్ అనమాట. అండ్ హవల్దార్ ఎడ్యుకేషన్ ఏదైతే అప్లై చేశారో జూలై 8th. అండ్ సిపాయి ఫార్మాకి అప్లై చేసిన వాళ్ళకు జూలై 9th. అండ్ జేసీఓ ఆర్టీ అండ్ వాళ్ళకు వచ్చేసి జేసీఓ క్యాటరింగ్కి, అదేవిధంగా హవల్దార్ సిపాయి ఆటో ఇది మొత్తం కూడా జూలై 9th ఎగ్జామ్ అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్కి అప్లై చేశారో జూలై 10th ఎగ్జామ్ ఉంటుంది. అండ్ వీళ్ళకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఆ టైపింగ్ టెస్ట్ జూలై 10th 2025 ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ 60 నిమిషాలు, టైపింగ్ టెస్ట్కి 40 నిమిషాల టైమింగ్ ఇది ఇస్తారు. ఇక మిగతా ట్రేడ్స్ అన్నిటికీ మనకు జూన్ 18వ తేదీన మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈరోజు కేవలం జీడీ ట్రేడ్స్ మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఒకసారి చూసుకోండి. అయితే పడితే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంది కదా, అడ్మిట్ కార్డ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు అడ్మిట్ కార్డ్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అగ్నివీర్ జనరల్ డ్యూటీ మన సబ్స్క్రైబర్కి వచ్చేసి కర్నూలు కాబట్టి అతనికి ఎగ్జామ్ ఎప్పుడుందంటే కనుక మనకు జూన్ 30, 2025 తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆపోజిట్ దూపాడు రైల్వే స్టేషన్ లక్ష్మీపురము కర్నూలు అనమాట. ఈ విధంగా మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ అయితే చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్రోమ్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు పైన రైట్ సైడ్ 3 డాట్స్ దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ అవుతుంది. ఏ విధంగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డేట్న ఉంది అండ్ అదేవిధంగా ఈ సెంటర్ ఎక్కడైనా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి అడ్మిట్ కార్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చి ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ మీ ఎగ్జామ్ రోల్ నెంబర్ అయితే ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా. అయితే ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ టెస్ట్ సెంటర్ వచ్చేసి ఐఎన్ డిజిటల్ జోను మనకు దూపాడులో అయితే ఉందన్నమాట. ఇది కర్నూలు డిస్టిక్ సంబంధించిన సెంటర్ ఇది, అంటే చాలా సెంటర్లు అయితే ఉన్నాయి. అండ్ డేటు షిఫ్ట్ డే అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 30, 2025 షిఫ్ట్ 3 అనమాట. మండే 2:30 నుండి 3:30 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ రిపోర్టింగ్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంట లోపు రిపోర్టింగ్ చేయాలి. గేట్ క్లోజింగ్ వచ్చేసి 2 అనమాట. మధ్యాహ్నం 2 గంటల లోపు అతను ఎగ్జామ్ సెంటర్ రిపోర్టింగ్ చేయాల్సిన టైం కట్టుకు వెళ్ళిపోతే లోపలికి అలౌ చేస్తారు. అండ్ మొత్తం కూడా చూసుకోండి. అయితే కూడా దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లోన. అండ్ ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి బాగా రాయని ప్రతి ఒక్కరు కూడా. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంది కదా, ఫిల్డ్ బై క్యాండిడేట్. ఇక్కడ ఏం చేస్తారంటే మీ పేరు రాయండి, నెక్స్ట్ డాష్బోర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాసి కింద ప్లేస్ అని ఎక్కడ మీ విలేజ్ కానీ మండలం కానీ రాయండి. అండ్ డేట్ వచ్చేసి పక్కన మీ డేట్ అయితే వేయండి, అంటే ఏ రోజు మీరు ఏ డేట్న ఎగ్జామ్ రాయడం వెళ్తున్నారో ఆ డేట్ అయితే వేస్తే సరిపోతుంది. అండ్ కింద వచ్చేసి మీకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. అది ఎక్కడ చేయాలంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందర మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తాడు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్కి తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి చూసుకుంటే ముందుకు వచ్చేసి ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఈ అడ్మిట్ కార్డు, అంటే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు అయితే ఉందో అడ్మిట్ కార్డు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. అండ్ దాన్ని ఎట్లాంటి పెట్టుకోకండి, మంచిగా పెట్టుకొని మంచిగా వెళ్ళండి. నెక్స్ట్ ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్స్ మెన్షన్ ఇన్ బిలో ఇన్స్ట్రక్షన్స్. మనకు ఏవైతే ఐడి ప్రూఫ్ వచ్చేసి ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ ఫోటో అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. ఐడి ఫోటో అనేది ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి కాడ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళని అంటున్నాం, కానీ ఎగ్జామ్ సెంటర్లో మనకు వాటర్ బాటిల్ అయితే ఉంటుంది, అది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి రెండు రీసెంట్గా దిగినటువంటి ఒక 2 ఫోటోలు, రీసెంట్గా దిగినటువంటి 2 ఫోటోలు కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్ పాయింట్ పెన్ అనమాట, బ్లూ కానీ బ్లాక్ కానీ ఏదో ఒక పెన్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. తీసుకుని వెళ్తా అంటే తీసుకుని వెళ్ళండి, లేదంటే ఎగ్జామ్ సెంటర్లో కూడా ఇస్తారు, తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్తా అంటే కనుక ఇంకా వెరీ ఇంపార్టెంట్ బ్రదర్, ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి, థర్డ్ ఆప్షన్ మెన్షన్ చేశారు చూసుకోండి. ద ఆన్లైన్ ఎగ్జామ్ విల్ బీ 60 minutes అనమాట. అండ్ షెల్ కన్సిస్టెంట్ ఆఫ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మనకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వస్తాయి. మనకు 4 ఆప్షన్లు అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ అదేవిధంగా కింద చూసుకోండి దేర్ షెల్ బీ నో నెగిటివ్ మార్కింగ్, కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు.
మీరు ఎన్ని క్వశ్చన్లు వస్తే వాళ్ళు ఎక్కడైతే ఎన్ని క్వశ్చన్లు అయితే ఇస్తారో అన్ని క్వశ్చన్లు కూడా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి బాగా అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి టెస్ట్ సిరీస్ పెడదాం అనుకున్నాం, కానీ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెస్ట్ సిరీస్ అనేది పెట్టలేకపోతున్నాము. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.